బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే అని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బీసీల ఆరాధ్య దైవం, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్త్రీ విద్యకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. వీరు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 197 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం చిత్తూరులో మేము వారి చిత్రపటానికి పూలమాల వేసి ఇవి చేశాము. అలాగే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలోని బీసీలందరికీ కూడా ఒక స్ఫూర్తి, ధైర్యం వచ్చింది. అప్పటిదాకా కొన్ని ప్రభుత్వాల్లో బీసీలు అనే వారికి ఎటువంటి ప్రాధాన్యత కలగలేదు. ఎన్టీ రామారావు వచ్చాక మహిళలకు కానీ, బీసీలకు కానీ, అది చట్టసభల్లో కానీ, లేదు ఉద్యోగపరంగా కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ వారందరికీ అత్యంత ఉన్నత స్థానం కలిగేటట్టు నందమూరి తారక రామారావు గారు నడుచుకున్నారు. ఆ తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో కావచ్చు, అలాగే ఎంపీలుగా కావచ్చు, అనేక పదవుల్లో బీసీలను ఉన్నత స్థానంలో ఉంచే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా రంజాన్ పర్వదినాన మైనారిటీ సహోదరులందరికీ ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పినట్టు ఖురాన్ ఆవిష్కరించిన పర్వదినాన రంజాన్ అని పిలువబడుతుంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ఈద్ ముబారక్ చెప్తూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీలకు నాయకుడు, ఆయన్ని గుర్తించింది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఏం చేయబోతారనంటే, నేను పూలే గారు, అంబేద్కర్ గారు ఏమైతే కలలు కన్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. దాని పర్యవసానం ఈరోజు బీసీలకి 34% రిజర్వేషన్ ఇచ్చారు. దాన్ని ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 24%కి తగ్గించి 16,500 మందికి నిరుద్యోగులుగా, ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా రాజకీయాల్లో కానీ వాళ్ళకు అందరికీ కూడా ఈరోజు అన్యాయం చేశారు. దాన్ని తప్పకుండా మేము పూలే గారు జయంతి 197వ సంవత్సరంలో జరుపుకుంటున్న చిత్తూరు జిల్లాల సందర్భంగా ఎప్పటికీ ఆయన స్ఫూర్తిని మేము తెలుగుదేశం పార్టీ ఆచరిస్తామని, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఏదైతే 24%కు తగ్గించారో దాన్ని 34%కి యాజిటీజ్గా తీసుకొని వచ్చి బీసీలకు అండగా ఉంటామని. తెలుగుదేశం పార్టీయే బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీలకు, బీసీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. అది మరి పూలే గారి మరి స్ఫూర్తితో ఈరోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. తప్పకుండా కూడా పూలే గారు ఏదైతే కలలు కన్నారో దాన్ని తప్పకుండా మేము పాటిస్తామని సందర్భంగా కూడా ఆయన స్ఫూర్తిని మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీలో పాటిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.